ఎవరో వేసిన భిక్ష కాదు, ఆ దేవుడిచ్చిన వరం. షాక్ తగిలిందా? అలా ఉలికి పడతావే? రా, దూరంగా నిలబడతావే. ఇది నీ రూమే, నీ మంచమే, నీ శ్రీప్రియే. లోపలికి ఎలా వచ్చావు? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది దాని గురించి కాదు, దాని గురించి. కళ్ళ ముందు వడ్డించిన విస్తరి, కడుపులో ఆకలి, ఎవరైనా ఆబగ తింటారు గాని లాజిక్లు పట్టించుకోరు. బతిమలాడుతుంటే బెట్టు చేస్తున్నావని డైరెక్ట్గా యాక్షన్లోకి దిగిపోయాను. నన్నిలా చూస్తుంటే ఏమనిపిస్తుంది? మొహమాట పడకోయ్, గదిలో ఇద్దరమే ఉన్నాం. మనసులో మాట పైకి చెప్పే, మీ ఆవిడకేం చెప్పలే. ఇన్ని రోజులు ఇంత అందాన్ని కాదనుకొని దూరంగా ఎందుకున్నానా అని నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు కదూ? నీ మనసులో మాటలు నాకు వినిపిస్తున్నాయి. అదేమీ లేదు. ఆ మాట నా వైపు చూసి చెప్పు, అప్పుడు నమ్ముతాను. చూడు. పిచ్చోడా, మడికట్టుకొని కూర్చుంటే తడిగుడ్డే మిగులుతుంది. తెగించి మీద పడితే అందమైన అనుభవం దక్కుతుంది. తడిగుడ్డ కావాలా, అందమైన అనుభవం కావాలా? గదిలో ఏం జరిగినా అంతా గప్చుప్, ఎవరికి తెలీదు. అస్సలు టెన్షన్ పడకు. అంది వచ్చిన అందాన్ని వదులుకోకు. ఇలాంటి అవకాశం దొరకాలి అంటే ఎంతో పుణ్యం చేసుకొనుండాలి. ఆడపిల్లని, నాకు లేని భయం నీకేంటి? టైం వేస్ట్ చేయకు, ప్రతి సెకను విలువైందే. రా, రా. రా.
ఏకాంత వేళ ఏకాంత సేవ నీ కొంటే కాల రేపింది జ్వాల ఏం చేయమంటావు నా పూల కొత్తగా కొట్టమంటాను చదివించి నీ సంపద సరసం తెలిపేనా పరువం పదవి పాడేనా తనువే తగది ఆడేనా సోకు సోకాలు ఆపసోపాలు తీరుతున్నాయి నీ చేతి ఓదార్పుతో ఏకాంత వేళ ఏకాంత సేవ నీ కొంటే కాల రేపింది జ్వాల కళ ఛీ ఈ మగాడు ఎప్పుడొస్తాడో నా కోరిక ఎప్పుడు తీరుస్తాడో నీకోసమే అందాల్ని వడ్డించి వెయిట్ చేస్తున్నాను. అందించనా? అందుకుంటావా? ముందు బయటికి నాడు. నేనేమి లైఫ్ లాంగ్ నీతో కాపురం చేద్దామని రాలేదు. జస్ట్ కాసేపు హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వచ్చాను. మూడ్ పాడు చేయకు. స్పెషల్గా నీకోసం ఇంత డెకరేట్ అయ్యి వస్తే అస్సలు పట్టించుకోవేంటి? నేనెలా ఉన్నాను? అందంగా ఉన్నానా? సెక్సీగా ఉన్నానా? మాట్లాడితే నోట్లో ముచ్చాలేం రాలిపోలేవోయ్. చెప్పు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఎప్పుడు అదే పాట. మనసు పడి వచ్చాను. ఏడిపించకు. ఉసురు తగులుతుంది. పర్వాలేదు. చూడు, ఒక్కసారి నా మాట వింటే నీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు చాలా మంచివాడివని, కావాలని నేనే నీ మీద నింద వేసి
కట్టుకథ చెప్పానని మీ ఆవిడికి చెప్పేస్తాను. నిజం ఒప్పేసుకుంటాను. మీ ఇద్దరినీ కలిపేస్తాను. కాదు కూడదు అన్నావనుకో, నీ మీద మీ ఆవిడికి లేనిపోనివి చెప్పి పర్మనెంట్ గా మీ రిలేషన్ బ్రేక్ అయ్యేలా చేస్తాను. ఆలోచించుకో. నాతో కనెక్షన్ కావాలా, మీ ఆవిడతో బ్రేకప్ కావాలా? తెలివైన వాళ్ళెవరూ అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోరు. నువ్వు తెలివైన వాడివే, నాకు తెలుసు. అవకాశాన్ని వదులుకోవు. గుడ్. ఇన్నాళ్ళకి మగాడివనిపించావు, మగాళ్ళ ఆలోచించావు. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఎప్పుడు అదే పాట. మనసు పడి వచ్చాను. ఏడిపించకు, ఉసురు తగులుతుంది. పర్వాలేదు. చూడు, ఒక్కసారి నా మాట వింటే నీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు చాలా మంచివాడివని, కావాలని నేనే నీ మీద నింద వేసి కట్టుకథ చెప్పానని మీ ఆవిడికి చెప్పేస్తాను. నిజం ఒప్పేసుకుంటాను. మీ ఇద్దరినీ కలిపేస్తాను. కాదు కూడదు అన్నావనుకో, నీ మీద మీ ఆవిడికి లేనిపోనివి చెప్పి పర్మనెంట్ గా మీ రిలేషన్ బ్రేక్ అయ్యేలా చేస్తాను. ఆలోచించుకో. నాతో కనెక్షన్ కావాలా, మీ ఆవిడతో బ్రేకప్ కావాలా? ఇప్పుడేమంటావు? నువ్వు వెళ్ళి చెప్పడం కాదు, నేనే వెళ్ళి శశికి వీడియో చూపిస్తాను. నీ అసలు రంగు బయటపడిపోతుంది. ఎవరేమిటో తెలిసిపోతుంది. సూర్య, నేను కళ్ళు మూసి తెరిచేలోపు నా ముందు నుండి వెళ్ళిపో, లేకపోతే ఏం చేస్తాను నాకే తెలీదు. సూర్య, ఒక్కసారి నా మాట- వెళ్ళిపో. మళ్ళీ మీదే ఛాన్స్. ఓహో, ఓకే. రూపా ఇక్కడ. ఆడండి. చిన్నరాసేవారు అలా కాదు, ఇక్కడ ఇక్కడ పెట్టి రివర్స్ కొడితే ఆ కాయిన్ అలా పడిపోతుంది. ఏంటి అలా చూస్తున్నారు? మేమేమైనా తప్పు చెప్పావా? రాజావారు, ఇలాంటి ఫాదర్ని ఏమంటారో తెలుసా? బొమ్మరిల్లు ఫాదర్ అంటారు. సందీప్ని ఆడుకోనివ్వచ్చుగా, తనేమన్నా చిన్నపిల్లాడా? మా కంటికి చిన్నరాజావారు ఎప్పటికీ చిన్నపిల్లాడే. నాన్నగారు, చిన్నప్పటి నుంచి
నేను మీ డైరెక్షన్లో పెరగలేదు. ఇప్పుడు మీరు డైరెక్షన్ చేస్తుంటే నాకెంతో థ్రిల్లింగ్గా ఉంది. పోగొట్టుకున్నదేదో దొరికినట్టుగా ఉంది. ఐ లైక్ ఇట్. ఆడండి. నో, నేను ఒప్పుకోను. మావయ్య గారు, సందీప్ మన అపోజిషన్ పార్టీ. అతనికి హెల్ప్ చేస్తే మనకే నష్టం. ఆటలో రిలేషన్షిప్ పక్కన పెట్టాలి. ఆగు! అత్తయ్య గారు, మీరైనా చెప్పరేంటి? ఆటైనా పాటైనా మన హవేలీలో రిలేషన్షిప్ తర్వాతే ఏదైనా. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆడు సందీప్. తీసుకోండి. ఇందాక ఆటైనా పాటైనా రిలేషన్షిప్ తర్వాతే అన్నావు కదమ్మా. సో నాన్నగారు, ఈ విషయంలో మీరే మాకు ఆదర్శం. అమ్మా, ఇవ్వమ్మా. తీసుకోండి నాన్నగారు. తీసుకోండి రాజావారు. చాలా ఓపికగా సేవలు చేస్తున్నాం మృణాల్ని. ఇంకా 6 నెలలు చేయాలి. ఇంకా 6 నెలలేంటి? అదే, కనీసం 6 నెలలకైనా రాజావారి మనసు మారి నన్ను తన భార్యగా అంగీకరిస్తారేమోనని ఆశ. తీసుకోండి, తాగండి రాజావారు.
ఈ గొడవకి ఇప్పుడే ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలి. అది ఈ రిటర్న్ డాక్యుమెంట్స్తోనే సాధ్యం. దయచేసి ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయి.